క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్న ఆధ్యాత్మికమైన సత్యములను ధ్యానించుటకు సిద్ధపడదాం. ప్రార్థనాపూర్వకముగా మనం సిద్ధపడదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా మనం ధ్యానించుటకు దేవుడు ప్రేరేపిస్తున్నటువంటి ఒక అంశము గోషేను మండలము అనేటువంటి ఒక ప్రాంతం గురించి మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండములో మనం చూస్తున్నాము గోషేను మండలము. బైబిల్లో చాలా లోతైన కొన్ని ఆధ్యాత్మికమైన విషయములను ధ్యానించుటకు బైబిల్ పండితులు ఎక్కువగా వాడుతున్నటువంటి ఒక పదము గోషేను. గోషేన్ అనే పదానికి అర్థము దగ్గర చేరుకోవటం, కమింగ్ క్లోజర్ అని అర్థము. గోషేన్ అనేటువంటి ఆ స్థలము, గోషేన్ అనేటువంటి ఆ ప్రాంతము మనం మొదటిసారి ఎక్కడ చూస్తున్నామంటే నిర్గమకాండం 8వ అధ్యాయం 22వ వాక్యములో మనం చూస్తున్నాం. అక్కడ దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నారు. ఇదిగో దేవుడు ఫరో రాజు మీద అరిష్టాలు పంపించినట్లుగా మనం నిర్గమకాండములో మనం చూస్తున్నాం. ఆ అరిష్టములను పంపించే ముందు దేవుడు మోషేతో ఈ విధముగా ఒక వాగ్దానం ఇస్తున్నారు. నేను ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నా ప్రజలను ఆ ఫరో విడిపించే వరకు కూడా అతని మీద, ఆ దేశం మీద నేను కొన్ని తెగుళ్ళను పంపించుటకు నేను సిద్ధపడుతున్నాను. కానీ దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం ఏమిటంటే, నేను గోషేను మండలమును మాత్రము నేను కాపాడను. అన్ని చోట్ల కూడా నేను పంపే తెగులు అందరి మీద, అన్ని దేశం మీద కూడా వస్తుంది. కానీ ఆ తెగులు అనేది గోషేన్ మండలములో పడకుండా, ఆ గోషేన్లో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి కూడా ఆ ఒక ఇబ్బందికి గురి అవ్వకుండా వాళ్ళు నేను కాపాడుతారని దేవుడు మోషేకు ఒక వాగ్దానం కూడా ఇచ్చి ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే నిర్గమకాండం 9వ అధ్యాయం 26వ వాక్యములో మనం చూస్తున్నాము, హెబ్రీయులు అనగా దేవుని బిడ్డలం ఇశ్రాయేల్ ప్రజలు గోషేను మండలములో వసించెను. గోషేను మండలం అనగా ఇట్ వాస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిసి ఉండేటువంటి ఒక చోటు అది. ఐగుప్తు దేశంలో చాలా ప్రాంతాలు ఉండినా కూడా ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిసి ఒక గ్రామములో, ఒక ప్రాంతములో, ఒక మండలములో వాళ్ళు వసిస్తున్నారు. వాళ్ళు నివసించిన స్థలాన్ని పేరు గోషేను మండలము. ఆ గోషేను మండలాన్ని దేవుడు కాపాడారు. దేవుడు ఒకటి తర్వాత ఒకటి ఒక్కొక్క అరిష్టము ఐగుప్తు దేశం మీదకి పంపించినప్పుడు, ఫరో రాజు మీదకి పంపించినప్పుడు దేవుడు ఆ ప్రాంతాన్ని మాత్రం, ఆ మండలాన్ని మాత్రం దేవుడు అద్భుతకరమైన విధముగా దేవుడు కాపాడినట్లుగా నిర్గమకాండములో మనం చూస్తున్నాము. బైబిల్ పండితులు గోషేను గురించి మనకు వివరిస్తుండగా 3 విషయాలు గోషేను గురించి వివరిస్తుంటారు. మొట్టమొదటిగా గోషేన్ అనగా ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్ అని నేర్పిస్తుంటారు. అనగా గోషేన్ ప్రాంతంలో ఏమున్నది? దేవుని యొక్క సాన్నిధ్యంతో కూడినటువంటి మండలము గోషేను మండలము. రెండవదిగా ఈ గోషేను మండలంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ గాడ్స్ ప్రొవిషన్. అనగా అక్కడ గోషేన్ మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుడే పోషిస్తారు. దేవుడు ప్రసాదించిన ఆ పోషణ పొందుకునేటువంటి ప్రజలు నివసించే చోటు గోషేను మండలము. మూడవదిగా ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ డివైన్ ప్రొటెక్షన్. దేవుడు భద్రతను, దేవుడు తన సంరక్షణమును ఇచ్చి దేవుడు కాపాడుకునేటువంటి ఒక ప్రాంతము గోషేను మండలము. ఉదాహరణకి బైబిల్లో మనం చూసినట్లయితే నిర్గమకాండం 10వ అధ్యాయం 23వ వాక్యంలో దేవుడు అరిష్టము పంపించినప్పుడు 9వ అరిష్టం ఏమనగా ఆ దేశమంతా కూడా దేవుడు ఒక చీకటిని దేవుడు వ్యాపింపచేశాడు. అది ఒక శిక్ష. ఆ రాజు ప్యాలెస్ మీద, ఆ దేశమంతా కూడా దేవుడు ఒక చీకటిని దేవుడు పంపించినప్పుడు, దేవుడు వ్యాపింపచేసినప్పుడు వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, 3 రోజుల్లో ఇశ్రాయేల్లో ఉన్న చోట మాత్రమే వెలుగు ప్రకాశించును. 3 రోజుల్లో ఇశ్రాయేలు నివసించిన చోట మాత్రమే, అనగా గోషేన్ ప్రాంతములో మాత్రమే వెలుగు ప్రకాశించును. 3 రోజుల్లో ఎవరిని చూడలేకపోయిరి ఐగుప్తు దేశంలో.
ఒక్కొక్కరిని కూడా చూడలేని పరిస్థితిలో కూడా అంత భయంకరమైనటువంటి ఒక చీకటి వాళ్ళ మీద కమ్మివేసింది. కానీ ఈ యొక్క మండలాన్ని, గోషేన్ మండలాన్ని దేవుడు కాపాడారు. అయితే ఈరోజు ఈ గోషేన్ మండలం గురించి మనం ధ్యానిస్తుండగా ఈరోజు మన మనసులో ఉండవలసిన ఒక ప్రార్థన, దేవా నా కుటుంబాన్ని గోషేన్ మండలముగా మార్చుము దేవా. నా కుటుంబం గోషేన్ మండలముగా మారాలి అనగా దానికి అర్థం ఏమిటంటే, నీ కుటుంబం ఒక గోషేన్ మండలముగా మారినప్పుడు నీ కుటుంబములో దేవుని యొక్క సాన్నిధ్యం ఉంటుంది. నీ కుటుంబము గోషేన్ మండలముగా మారినప్పుడు నీ కుటుంబములో డివైన్ ప్రొవిజన్, నీ కుటుంబంలో నీకు అవసరమైన అన్ని మేలులతో, అన్ని విధాలైనటువంటి సమృద్ధితో దేవుడు నిన్ను దీవిస్తారు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, సింహపు పిల్లలు ఆహారము దొరకగా అలమంటించును గాని దేవుణ్ణి ఆశ్రయించు ప్రతి ఒక్క బిడ్డకు అన్ని మేలులు సిద్ధించును. అనగా దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి ఆధారపడి జీవించే నీ కుటుంబం గోషే మండలముగా మారినప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరము నీ ఊహానికి మించిన విధముగా ఆ సమృద్ధి అనే కిరీటముతో ఆ దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తారు. మూడవదిగా, గోషేన్ మండలం అనేది ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ ప్రొటెక్షన్. నువ్వు ప్రార్థించు, దేవా నా కుటుంబము నీ యొక్క అద్భుతకరమైనటువంటి ఆ భద్రతను పొందుకునే ఒక స్థలముగా మార్చుము దేవా. దేవుని యొక్క వాక్యము ఈ విధముగా సెలవిస్తున్నది. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 10వ వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, నీకు ఎట్టి కీడును సంభవింపదు, నీ ఇంటి చెందకు ఎట్టి అంటురోగము కూడా రాదు. సో నీ జీవితము, నీ కుటుంబము ఆ గోషేన్ మండలముగా మారినప్పుడు ఎట్టి అంటురోగము, ఎట్టి యాక్సిడెంట్స్, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు, నీ ఇంట్లో కొన్ని శాంతిని, సమాధానాన్ని ఆ నాశనం చేస్తున్నటువంటి దుష్ట శక్తుల ప్రభావము కూడా నీ కుటుంబంలో రానియకుండా ఆ దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు. ఎందుకనగా గోషేన్ మండలం ఎల్లప్పుడూ కూడా దేవుడు చల్లని చూపుతో చూస్తున్నటువంటి ఒక స్థలము. ఈరోజు ప్రార్థించు, దేవా ఆ గోషేన్ మండలం మాదిరి నా కుటుంబాన్ని మార్చుము దేవా. నీ యొక్క సాన్నిధ్యం నా కుటుంబంలో ఉండునుగాక. ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని సమర్పించి ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ గోషేన్ మండలం గురించి ధ్యానిస్తున్నటువంటి నీ కుటుంబం అది దేవుని యొక్క సాన్నిధ్యముతో ఆశీర్వదింపబడిన ఒక కుటుంబముగా మారునుగాక. నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరము ఆ దేవుడు తీర్చి నిన్ను ఆ సమృద్ధి అనే కిరీటముతో దేవుడు అలంకరించునుగాక. అదేవిధముగా ఆ దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పి నీ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ రెక్కల క్రింద భద్రపరచమని ప్రార్థిస్తున్నాను కూడా. ఈ యొక్క గోషేను మండలంలో మనం చూసాము, 3 రోజుల్లో ఐగుప్తు దేశం అంతా కూడా ఆ చీకటి కమ్మివేసినప్పుడు ఈ ప్రాంతములో మాత్రం వెలుగు నిలిచింది. వాక్యములో మనం చూసినట్లుగా 3 రోజుల్లో ఇశ్రాయేలు ఉన్న చోట మాత్రమే వెలుగు ప్రకాశించును. ఈరోజు ఈ వాక్య పరిచర్య ద్వారా దేవుని యొక్క సంకల్పం ఏమనగా, నీ కుటుంబం కూడా ఇట్ మస్ట్ బి ఎ ప్లేస్ ఆఫ్ లైట్. నీ కుటుంబం అదొక వెలుగు ప్రాంతముగా మారాలని దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఈ యొక్క వాక్యము ఈరోజు మనం ధ్యానిస్తున్నాము. పునీత పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి 5వ అధ్యాయం 8వ వాక్యము సెలవిస్తున్నది, మీరు వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలను. వెలుగునకు చెందిన పుత్రుల వలె మనం ఉండాలని, వెలుగునకు చెందిన బిడ్డల మనమందరం. దేవుని వాక్యం ఈరోజు మనకు హెచ్చరిస్తున్నది, మనమందరం వెలుగునకు చెందిన వాళ్ళమే. ఆ వెలుగునకు చెందిన ఒక జీవితం మనం జీవిస్తుండగా మన జీవితము కూడా, మన కుటుంబము కూడా గోషేను మండలము వలె మారుతూ ఉన్నది. అందుకే దేవుని యొక్క వాక్యము ఈ విధముగా మనకు సెలవిస్తున్నది, చీకటికి సంబంధించిన పనిలో నీ జీవితం నుండి మానివేయుము. ఈరోజు ఆత్మపరిశీలన చేసుకుందాం. మనమందరము, దేవా మా కుటుంబము, మా జీవితము గోషేను మండలముగా మార్చుమని ప్రార్థిస్తున్న ఈ రోజుల్లో ప్రార్థించుకుందాం. నా జీవితంలో ఏదైనా చీకటికి సంబంధించిన విషయాలను నేను ప్రోత్సహించుకొని ఆ చీకటికి సంబంధించిన దారిలో నడిచి ఆ వెలుగుని నా నుండి నేను దూరం చేస్తున్నానా? బైబిల్ ప్రకారముగా మనం చూసినట్లయితే బైబిల్లో చీకటి దేనికి సాదృశ్యము? చీకటిని గురించి బైబిల్ వివరిస్తుండగా
మెయిన్గా బైబిల్ నుండి 5 విషయాలు మనం తెలుసుకుందాం. చీకటి ఏమేమి విధముగా చీకటి మన జీవితంలోనికి వస్తుంది, లేకపోతే చీకటి బైబిల్లో దేనికి సాదృశ్యము అని మనం బైబిల్లో చూసినట్లయితే, మొట్టమొదటిగా సమేతుల గ్రంథం 4వ అధ్యాయం 19వ వాక్యం, దేవుని వాక్యం, ఆ వాక్యము నుండి మనం ఈ విధముగా తెలుసుకుంటాము. చీకటి అది భక్తిహీనతకు సాదృశ్యము. చీకటి అది భక్తిహీనతకు సాదృశ్యము. దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, దుర్మార్గులు వాళ్ళు మార్గము రాత్రి వలె చీకటిమయముగా ఉండును. దుర్మార్గులు అనగా ఆ భక్తిహీనులు నడుచు త్రోవలో ఏమాత్రం వెలుగుండదు. సో మొదటిగా బైబిల్ ప్రకారము చీకటి అనగా అది భక్తిహీనతకు సాదృశ్యము. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వాక్యములో దేవుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు, చీకట్లో నడుచువాడు తాను ఎచ్చడికి వెళ్తున్నాడో అని తెలియదు. యోహాను 12వ అధ్యాయం 35వ వాక్యములో యేసుప్రభు ఈ విధముగా సెలవిస్తున్నాడు, చీకట్లో నడుచువాడు తాను ఎచ్చడికి వెళ్తున్నాడో అని తెలియదు. ఆ చీకట్లో నడిచినప్పుడు ఆ గమ్యం ఏంటి? ఆ చీకట్లో ఉన్నటువంటి ఆ రాళ్ళు, చీకట్లో ఉన్నటువంటి ఆ ప్రమాదాలు ఏమి కూడా చూడకుండా గొప్ప గొప్ప ఆలోచించలేని, ఊహించలేని ప్రమాదానికి గురి అయ్యే అవకాశం చీకట్లో నడిచే వ్యక్తిలో ఉన్నది. సో బైబిల్లో మొదటిగా మనం తెలుసుకుంటాము, చీకటి అనగా అది భక్తిహీనతకు సాదృశ్యము. ఈరోజు ఆత్మపరిశీలన చేసుకుందాం. భక్తిహీనతతో క్రైస్తవులైనప్పటికీ కూడా, విశ్వాసులైనప్పటికీ కూడా భక్తిహీనతతో నేను బ్రతుకుతున్నానా? అపనమ్మకముతో నేను బ్రతుకుతున్నానా? దేవుని పట్ల నాకు విశ్వాసం ఉంది, దేవుడు అంటే నాకు ప్రేమ ఉంది అని నేను ప్రకటించినప్పటికీ కూడా నా విశ్వాసం, నా భక్తి అది ఒక కపట విశ్వాసముగా, అది ఒక కృత్రిమంతో కూడిన ఒక విశ్వాసముగా నేను జీవించి భక్తిహీనతతో నేను బ్రతుకుతున్నానా? నాకు నా జీవితము చీకట్లో ఉందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. రెండవదిగా చీకటి అనేది అవిధేయతకు సాదృశ్యము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 29వ వాక్యం సెలవిస్తున్నది, చీకటి అవిధేయత, డిసొబీడియన్స్ ఈస్ డార్క్నెస్. బైబిల్ ప్రకారము అవిధేయతతో జీవించటం అది చీకట్లో బ్రతికినట్లే. దేవుని ప్రణాళికకు విరుద్ధముగా, దేవుని కట్టడలకు విరుద్ధముగా, దేవుని యొక్క సంకల్పానికి విరుద్ధముగా ఒక వ్యక్తి జీవించినప్పుడు ఆ వ్యక్తి చీకట్లోనే నడుస్తున్నాడు. ఆ వెలుగుని తృణీకరించి, దేవుడిచ్చిన ఆజ్ఞలను ఉల్లంఘించి, ఏమాత్రం విధేయత చూపించకుండా, దేవునికి ఏమాత్రం విధేయత చూపించకుండా, వాక్యమునకు ఏమాత్రం విధేయత చూపించకుండా, స్వయుక్తితో కుయుక్తితో జీవించే ప్రతి ఒక్క వ్యక్తి చీకట్లో నడుస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆత్మపరిశీలన చేసుకుందాం. మన జీవితంలో కూడా అవిధేయత అనేటువంటి ఆ చీకటి మా జీవితంలో ఎదురవుతుందా? అవిధేయత అనేటువంటి ఆ చీకట్లో నేను నడుస్తున్నానా? లేకపోతే ఆ దేవునిలో నేను ఆ లోపడే తత్వముతో నన్ను ఆ దేవునికి సమర్పించుకొని, దేవుని ప్రణాళికలకు సమర్పించుకొని, దేవుని యొక్క మాటలకు సమర్పించుకొని, ఆ కట్టడలు దేవుడిచ్చిన ఆజ్ఞలకు విధేయత చూపించి నేను జీవించగలుగుతున్నానా? దేవుని సన్నిధిలో ఒకసారి ఆత్మపరిశీలన చేసే రోజుగా ఈరోజు దేవుడు మీ జీవితంలో చేయనుగాక. మూడవదిగా పునీత పౌలు రోమిలకు రాసినటువంటి లేఖనములో 1వ అధ్యాయం 21వ వాక్యం సెలవిస్తున్నది, చీకటి అనగా అది అజ్ఞానమునకు సాదృశ్యము. చీకటి అనగా అది అజ్ఞానమునకు సాదృశ్యము. ఇట్స్ అ సింబల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. దేవుణ్ణి తెలియకుండా, దేవుని గురించి ఒక జ్ఞానం లేకుండా, ఇంకొక మాటలో చెప్పాలంటే కొందరు, పౌలు చెప్తూ ఉంటారు, పౌలు ఆ మాటల నుండి మనం ఈ విధముగా తెలుసుకుంటాము, కొందరు దేవుణ్ణి లెక్క చేయకుండా జీవించే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు క్రైస్తవులైనప్పటికీ కూడా, విశ్వాసులైనప్పటికీ కూడా దేవుణ్ణి తిరస్కరించి, దేవుణ్ణి తృణీకరించి, దేవుణ్ణి ఏమాత్రం లెక్క చేయకుండా జీవించే వాళ్ళు ఉంటారు. అటువంటి ఒక జీవితం, దేవుని పట్ల అజ్ఞానము కలిగి జీవించే వాళ్ళందరూ కూడా చీకట్లో నడుచుకునే విధముగా జీవిస్తున్నారు. యోబు గ్రంథములో 36వ అధ్యాయం 12వ వాక్యములో జోబు ఈ విధముగా చెప్తుంటారు, కొందరు ఈ భూమిలో జీవించి వాళ్ళు అజ్ఞానులుగా చనిపోదురు. సమ్ పీపుల్ దే విల్ డై ఇన్ ఇగ్నోరెన్స్. దేవుడు ఈ లోకములో బ్రతుకుటకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినా కూడా ఆ ప్రాణం ఇచ్చే దేవుడిని గురించి ఆలోచన లేక,
ఆ బ్రతుకునిచ్చిన దేవుని గురించి ఎప్పుడు కూడా ఆలోచన లేక కొందరు అజ్ఞానముతో ఈ లోకములో జీవించి మరణించే వాళ్ళు కొందరు ఉంటారని యోబు భక్తుడు రాస్తున్నాడు. మన జీవితంలో అజ్ఞానములో మనం జీవిస్తున్నామా? దేవుణ్ణి వెతకే మనసు కలిగి మనం ఉంటున్నామా? ఆ దేవుడు చెప్పిన మాటలను వెతకి అధికముగా ఆ దేవుని గురించి ఉన్నటువంటి జ్ఞానములో ఎదుగుటకు ఏదైనా ప్రయత్నాలు మనం చేస్తున్నామా? దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. దేవుడు అడుగుతున్నారు, ఇదిగో జ్ఞానము కలిగి నన్ను పూజించువారు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకొనుటకు దేవుడు ఆకాశము నుండి నరుల వైపు చూస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు ఈ ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మన అందరి నుండి కోరుకునేటువంటి ఒక విషయం ఏమిటంటే, నీ జీవితంలో జ్ఞానముతో నువ్వు జీవించు, అజ్ఞానముతో నువ్వు జీవించవద్దు. దేవుని మాటలను తృణీకరించి నువ్వు జీవించుకుంటే నీవు ఆ గోషేన్ ప్రాంతములో లేదు, నీవు ఐగుప్తులో ఉన్నట్లుగా చీకటికి సంబంధించిన ఒక జీవితం జీవించుకుని నీ ముందుకు కొనసాగిస్తున్నావు నీ జీవితం అని. 4వదిగా పునీత యోహాను రాసిన మొదటి లేఖనములో 2వ అధ్యాయం 9వ వాక్యం, చీకటి అది పగ ద్వేషానికి సాదృశ్యము, హేట్రెడ్నెస్. సో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది, సోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉన్నాడు. సోదరుని మీద పగ పెట్టుకునేవాడు చీకట్లోనే బ్రతుకుతున్నాడు. అతడు గోషేన్ మండలములో లేదు, అతడు చీకట్లో ఉన్నాడు. అయితే ఈరోజు ఆత్మపరిశీలన చేసుకొని ఎవరి మీదైనా పగ పెట్టుకుని నేను బ్రతుకుతున్నానా? ఎవరి మీదైనా ఈర్ష్య, పగ, కోపంతో నేను బ్రతుకుతున్నానా? అటువంటి ఒక జీవితం అనగా అది గోషేన్ మండలం నుండి దూరముగా జీవించే ఒక జీవితం. దేవుడు ఈరోజు కోరుతున్నారు, నీవు గోషేన్ మండలంలోనికి రావాలి, ఆ వెలుగు ప్రాంతంలోనికి రావాలి. నువ్వు సఖ్యపడి ఆ దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి తిరిగి రావాలి. పగ, ఈర్ష్య, కోపం నీ హృదయం నుండి, జీవితం నుండి దూరం చేసి ఆ గోషేను మండలములో నువ్వు జీవించుము అని దేవుడు ఈరోజు అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు కూడా. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనలందరినీ దేవుడు ప్రత్యేక వాత్సల్యముతో గోషేన్ మండలములో ఉండాలని దేవుడు కోరుతున్నారు. అనగా వెలుగు ప్రాంతములో నువ్వు జీవించు, వెలుగునకు చెందిన పుత్రులుగా నా బిడ్డలు ఉండాలని కోరుకునే ఒక దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. చీకటికి సంబంధించిన పనులు అన్నిటినీ కూడా దూరం చేసి వెలుగునకు చెందిన పనులు చేసి ఆ వెలుగుతో కూడిన ఆ ఆయుధాలను ధరించి ఆ వెలుగుతో కూడినటువంటి ఆత్మతో, వెలుగుతో కూడినటువంటి హృదయముతో ఆ వెలుగు నివసించి ఆ కుటుంబములో జీవించే ధన్యత దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. మనమందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర పరమ తండ్రి, నీకే స్తుతి వందనములు అర్పిస్తున్నాం. యేసు ప్రభువా, లోకమునకు వెలుగు నేనే, నన్ను అనుసరించువాడు ఎన్నడను చీకట్లో నడవక నిత్య జీవపు వెలుగు ఆయనలో ఉంటుందని వాగ్దానం చేసిన తండ్రి, ఈరోజు ఈ యొక్క గోషేన్ మండలము గురించి, వెలుగు ప్రాంతం గురించి అందరం కలిసి ధ్యానించే ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనే ప్రతి ఒక్క కుటుంబంపై, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంపై నీ పరలోక వెలుగును వ్యాపింపచేయుము దేవా. దావీదు ఈ విధంగా ప్రార్థించాడు, దేవా నా దీపమును వెలిగించువాడవు నీవే. ఈరోజు ఈ సమయంలో మేము కూడా కలిసి ప్రార్థిస్తున్నాం. మా యొక్క జీవితంలో ఆ వెలుగు దీపాన్ని, ఒకవేళ ఆరిపోతున్నటువంటి మా వెలుగు దీపాన్ని మరలా వెలిగించుము దేవా. వెలుగునకు చెందిన పుత్రులుగా జీవించే భాగ్యం మాకు దయచేయము దేవా. వెలుగు బాటలో నిన్ను అనుసరించి, నిన్ను వెంబడించి చివరిగా ఆ నిత్య సత్య వెలుగైన నీలో చేరే భాగ్యము మా అందరికీ కూడా ప్రసాదించుము దేవా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.